ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 217వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా ఉల్లి జంగయ్య యాదవ్ కార్యదర్శి కమిటీ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతి వారం అంబేద్కర్ గారిని స్మరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అంబేద్కర్ గారిని నిత్య పూలమాల గట్కేసర్లోనే కాకుండా గ్రామాన కూడా కార్యక్రమం చేయవలసిందిగా సూచించారు. ఎస్సీ ఎస్టీ కోసం మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కృషి చేయలేదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి కోసం లిఖించారని భారత రాజ్యాంగం అన్నారు. ఈ భారత రాజ్యాంగంతో ఎస్సీ ఎస్టీల కంటే వెనకబడిన తరగతులు ఎక్కువ రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు. రిజర్వేషన్ అనుభవిస్తున్న వారికి కూడా తెలీదు అది ఎవరి వల్ల అనుభవిస్తున్నామని. అది తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ రిజర్వేషన్ స్థానాలకు మాత్రమే పరిమితం కాకుండా జనరల్ స్థానాలకు పోటీ పడే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఈ విధంగానే ప్రజల్లోకి తీసుకెళ్లే కోరుకుంటూ ఈ కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒక్కరికి జై భీములు తెలిపారు. ఇలాంటి చైతన్య కార్యక్రమాల ద్వారా భవిష్యత్ తరాలకి మనం అందించే గొప్ప మార్గం అందజేయడం అవుతుందన్నారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరుస్తూ ఎం అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 6 వారాలుగా ఘనంగా పురస్కరించుకొని 217వ వారం పురస్కరించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ఉల్లి ఆంజనేయులు యాదవ్ గారు డిసిసి కార్యదర్శి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిని వర్ధంతియు మరియు జయంతికే పరిమితం చేసే సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరమైన ఒక ముఖ్య ఉద్దేశంతో గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఆదివారం ఈ యొక్క కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం సూక్తి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ముందుగా బిర్సా ముండా గారి 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాను. ఆయనకు మరి అందరి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఎంతోమంది న్యాయం చేస్తుంది. అక్కడి వర్గాలకు ఆయన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చాలా మంచిగా పనిచేస్తుంది. ఆయనలో ఒక దేవుని తర్వాత ఆయననే మనము కొలుచుకోవాలి. ఆయన స్ఫూర్తిని తీసుకొని అందరూ ఆయన చేసిన పనులు ఎన్నో బాగున్నాయి. ఎంతో మందికి పనికిస్తున్నాయి. ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయనలాగే అందరూ మంచిగా పనిచేసి ప్రతి వారం కూడా ఇక్కడ చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. 216వ కులమాల తీసుకొని ఆయన గురించి చాలా మనం ఇంకా ఫోకస్ చేయాలని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఆయన ధన్యవాదాలు అందరికీ గౌరవందరికీ